హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. దాని యొక్క పూర్తి డీటెయిల్స్ చూసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి రెగ్యులర్ పర్మనెంట్ జాబ్ అప్డేట్స్ని అయితే పొందండి. ఇక నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రింద వర్క్ చేస్తున్నటువంటి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి నుండి అయితే ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ఈ యొక్క ఇన్స్టిట్యూట్లు ఆల్ ఇండియా లెవెల్లో 27 అయితే ఉన్నాయి. తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూట్లు ఉండడం జరిగింది. ఒకవేళ మనకి జాబ్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో, మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులందరూ అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి అలాగే గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఉద్యోగాలని అప్లై చేయడానికి స్టార్ట్ డేట్ వచ్చేసి November 5th అన్నమాట. అలాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 26th November వరకు అయితే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉండడం జరుగుతుంది. ఇక ఈ ఉద్యోగాలకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకునే ముందు మనకి ఈ నోటిఫికేషన్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి పోస్టులకి MBA అలాగే ఎక్స్పీరియన్స్ అడిగాడు. కాబట్టి మనకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్నటువంటి 2 జాబ్స్ అయితే ఉండడం జరిగింది గ్రూప్ సి లెవెల్లో. వాటికి క్వాలిఫికేషన్ కూడా మనకు యూజ్ అయ్యేది ఉంది కాబట్టి వాటి వివరాలు అయితే తెలుసుకుందాము. ఇక ఫస్ట్ పోస్ట్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ అన్నమాట. ఇది గ్రూప్ సి కిందకైతే రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి పే లెవెల్ 2 ప్రకారము 19,900 నుంచి 63,200 వరకు అయితే మనకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ ఉద్యోగాలకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 11, ఎస్సీ క్యాండిడేట్స్కి 5, ఎస్టీ క్యాండిడేట్స్కి 2, ఓబీసీ క్యాండిడేట్కి 7 అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక ఈ ఉద్యోగాలకి ఏజ్ వివరాలు చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 20 ఇయర్స్ ఉన్న అభ్యర్థులందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ తరపున ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఇక ఈ లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్ పాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. అంటే 12th క్లాస్ ఏ డిసిప్లిన్లో అయినా పాస్ అయి ఉండాలి. దానికి ఈక్వలెంట్గా ఉన్నటువంటి వేరే క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. ఇక దాంతో పాటు మీకు టైపింగ్ టెస్ట్ అయితే వచ్చి ఉండాలి. క్లర్క్కి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి ఖచ్చితంగా మీకు టైపింగ్ అయితే స్పీడ్గా వచ్చి ఉండాలి. ఈ టైపింగ్ టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో టైప్ చేయాలి, లేదా హిందీలో టైప్ చేయాలనుకుంటే 30 వర్డ్ పర్ మినిట్ హిందీలో టైప్ చేయగలగాలి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి డ్రైవర్ పోస్టులు అన్నమాట. ఇవి కూడా గ్రూప్ సి కిందకి రావడం జరుగుతుంది. దీనికి పే లెవెల్ 2 ప్రకారం 19,900 నుంచి 63,200 వరకు అయితే మనకు దీనికి శాలరీ రావడం జరుగుతుంది. దీంట్లో మనకు 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఒక పోస్ట్ ఓబీసీ వాళ్ళకి, ఒక పోస్ట్ ఏమో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఉంది. దీనికి ఏజ్ చూసుకున్నట్లయితే 20 ఇయర్స్ అండ్ బిలో, అంటే 20 ఇయర్స్ మించరాదు. అంటే మినిమం మనకు 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్. అలాగే సేమ్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ఈ ఉద్యోగాలకు కూడా. అలాగే నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డ్రైవర్ పోస్టులకి పాస్ మిడిల్ స్కూల్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ స్కూల్.
అంటే 10th క్లాస్ కూడా లేదు, మిడిల్ స్కూల్ అన్నాడు. కానీ మనకు 8th క్లాస్‌కి, 7th క్లాస్‌కి స్టడీ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి మనం 10th క్లాసే మెన్షన్ చేసుకోవాలి. 10th క్లాస్ చదివి ఉండాలి. దాంతో పాటు మీకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి. డ్రైవింగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. డ్రైవింగ్ అంటే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ లైట్ అండ్ హెవీ వెహికల్ మీకు లైసెన్స్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఫర్ అబౌట్ 2 ఇయర్స్ ఇన్ ద లైన్ మీరు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నాడు. ఇక నెక్స్ట్ మనం గ్రూప్ సి ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పైన మల్టిపుల్ చాయిస్ ఆప్షన్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ప్రతి సబ్జెక్ట్ నుంచి 25 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 100 మార్క్స్ 90 మినిట్స్లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి టైపింగ్ టెస్ట్ని అయితే కండక్ట్ చేస్తారు. ఇది కంప్యూటర్ పైననే మీరు టైపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ చూస్ చేసుకున్నట్లయితే 35 వర్డ్స్ పర్ మినిట్లో, ఒక మినిట్లో 35 వర్డ్స్ టైప్ చేయగలగాలి. హిందీ చూస్ చేసుకుంటే 30 వర్డ్స్ మీరు ఒక మినిట్లో టైప్ చేయగలగాలి. ఇక డ్రైవర్ పోస్టులకి సిలబస్ చూసుకున్నట్లయితే యాజ్ పర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మ్యాట్రిక్ లెవెల్ ఎగ్జామినేషన్ సిలబస్ అన్నమాట. జనరల్ అవేర్నెస్, ఆప్టిట్యూడ్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మనకు ఈ మెట్రిక్ లెవెల్ అంటే 10th క్లాస్ లెవెల్లో 75 మార్క్స్ అయితే, అలాగే నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, ఆప్టిట్యూడ్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 25 మార్క్స్ మొత్తం కలుపుకొని 100 మార్క్స్ 90 మినిట్స్లో అయితే మనం ఈ ఎగ్జామ్ని పూర్తి చేయాలి. దాని తర్వాత డ్రైవింగ్కి సంబంధించిన టెస్టులు నార్మల్గా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనము ఈ ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, గువాహటీలో అయితే మనకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంది. కాబట్టి కొంచెం ఎగ్జామ్ సెంటరే లాంగ్ ఉంది, ఈ ఎగ్జామ్ సెంటరే దూరంగా ఉంది. కానీ మనకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి తెలుగు రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు ఆలోచించుకొని అప్లై అయితే చేసుకోండి. ఒకసారి ట్రై అయితే చేయండి. ఇక సెంట్రల్ గవర్నమెంట్స్ జాబ్ కాబట్టి పక్కా పర్మనెంట్ జాబ్సే అన్నమాట. ఇంటర్తో పర్మనెంట్ జాబ్ సాధించడం మామూలు విషయం కాదు. ఇక పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో చెప్పానని అనుకుంటున్నాను. నేను ఏదైనా మిస్ అయినా, ఒకవేళ మీకు ఏదైనా డౌట్గా ఉన్నా ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ని అలాగే అఫీషియల్ వెబ్సైట్ని డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే చేసుకోండి. ఆల్ ద బెస్ట్ గాయ్స్.